మిగతాది ఇంట్లో ఏమేమి తింటే పోషక పదార్థాలు వస్తాయి అని చెప్పేసి మనము డిస్ప్లే చేస్తాం. ఇదే విధంగా మీరు మీ సెంటర్ పరిధిలో బెనిఫిషరీస్ అందరినీ పిలిపించి డిస్ప్లే చేసి ఒక్కొక్క ఆహార పదార్థానికి ఉన్న విలువలు మనం చెప్పాలి. ఊరికే తింటారు. ఒకటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి విలువలు, రెండోది ఎలా కుకింగ్ చేసుకోవాలి. కుకింగ్ మెథడ్ కూడా ఇంపార్టెంట్ కదా. నీళ్ళలో కరిగేవి, విటమిన్స్ వెళ్ళిపోయేవి ఉన్నాయి కదా. కాబట్టి వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఉన్న అన్ని పదార్థాల కంటే ముఖ్యమైన పదార్థము ఆకుకూరలు. నువ్వు ఎంత ప్రోటీన్ 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 అని 10 గుడ్లు తిన్నా సరే, మాంసం తిన్నా సరే, ఏం తిన్నా సరే దానికి అరిగించుకోవడానికి ఇది కావాలి, ఫైబర్. దీంట్లో ఫైబర్తో పాటు వైటమిన్స్, ప్రోటీన్ పదార్థాలలో ఉండనటువంటి విటమిన్లు మనకు దీంట్లో దొరుకుతాయి. ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్కటి. అయితే వీటిని వండే పదార్థం ఏంటి అంటే తరిగిన తర్వాత కడగకూడదు. ఎంత వీలైతే అంత ఫ్రెష్ది వాడాలి. ఫ్రిడ్జ్లో పెట్టి వాడడము అట్లా చేయకూడదు. వైటమిన్ సి ఉండేదైతే వెళ్ళిపోతుంది. సో కడిగిన తర్వాత వాడాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందని మూత పెట్టి ఆవిరిలో మగ్గించుకోవాలి. నీళ్ళల్లో ఉడికించి నీళ్ళు వారబోయడం ఇట్లాంటివి కూడా చేయకూడదు. ఇది మనము ఖచ్చితంగా బెనిఫిషరీస్కి చెప్పాలి. ప్రతి మీల్లో ఏదో ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకోమన్నారు. అట్లా డైలీ చేసుకోలేము, మాకు మార్కెట్ లేదు దొరకాలంటే కూడా మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇట్లాంటివి రెడీగా పెట్టుకుంటే ఫైబర్ గర్భిణీకి అయితే కంపల్సరీ ఫైబర్. కాబట్టి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి గర్భవతులకు. కాబట్టి కంపల్సరీ ఫైబర్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాలి. ఇదేమో బాలామృతంతో మనము చేశాం సార్. అరిసెల్లా అంటే రొటీన్గా పిల్లలు బాలామృతం తినాలన్నా నాకు వద్దు అంటే మనం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాం. అవి లడ్డు సార్. ఇవన్నీ మనం మునగాకు వేసి చపాతి, జస్ట్ నార్మల్గా చపాతి చేసుకుంటారు. బట్ ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా మునగాకు అయితే డైరెక్ట్ తినడానికి చాలా మంది ఇష్టపడరు. దాంతో మెంతి పరాటా అట్లా కూడా చేసుకోవచ్చు. మెంతి కూరతో అట్లా ఆకుకూర తోటకూరతో కూడా చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి మనము ఎంకరేజ్ చేయాలి. కొంచెం ఒకటితో చేసుకోండి, చాలా మంచిది అని చెప్పాలి. అవన్నీ డిస్ప్లేకి పెట్టిన కూరగాయలు. ఇది ఇప్పుడు మనము చాలా వరకు పెసలు కానీ మినుములు కానీ మార్కెట్ నుంచి కంటికి బాగా కనబడాలని తెల్లగా తెచ్చుకుంటాం కదా, పొట్టు తీసేసినవి. బట్ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పప్పులో ప్రోటీన్ ఉంటుంది అనేది వాస్తవము. కాకపోతే పొట్టు తీసేసిన దాంట్లో ఫైబర్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత దోశలు చేసుకున్నా, మనం ఏం చేసుకున్నా గుండు మినపప్పుతో పొట్టు తీయని దాంతో పెసరట్టు వేసుకున్నా, గ్రీన్ పెసలు దొరుకుతాయి కదా హోల్, వాటిని తీసుకొచ్చి ఇట్లా చేసుకోండి అనేది మనం ఎంకరేజ్ చేయాలి. రైస్ తీసుకున్నా ఎక్కువ పాలిష్ పట్టని రైస్. ఫైబర్ పోతుంది, బి విటమిన్ ఎక్కువ పొట్టులోనే ఉంటుంది. తల్లి గర్భంలో ఉమ్మిది ఉంటుంది కదా, తల్లి గర్భంలో ఉమ్మిది ఉంటుంది కదా, ఉమ్మిది దేనికి ఉపయోగపడుతుందో పిల్ల. సో ఇది కూడా అంతే. దీని చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆ పొట్టు ఉన్నదో ఆ పొట్టు తీసేసామంటే అది వరకు వెళ్ళి పుట్టినట్టు. కాబట్టి పొట్టుతో సహా కాదు. మనం మేడం తిన్నట్టు వైట్ కనిపిస్తుంది, స్టైల్గా మంచిగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంటే ఆరోగ్యంగా కావాలి. కాబట్టి ఏదైనా కానీ పొట్టుతో సహా కాదు. మనం పల్లి ఉంటుంది కదా, ఇది మైసర్ పల్లి, అది పొట్టు తీసేసి తెచ్చుకుంటాం. పొట్టుతో పాటు తినాలి. మామూలు ఏం చేస్తుంటాం ఏంటంటే పొట్టు ఇలా ఇలా వేసేసి ఏం చేస్తాం మొత్తం తిన్నాం. కాబట్టి ఆ పొట్టులోనే ఉన్నారు అసలు. మనకి ఎరువుగా అంటే ఎందుకంటే ఆవిడనే తినేవాళ్ళు. దానికంటే ఈ అంత విసరైన లైఫ్ మనకు రకరకాల టెక్నాలజీ రావడం వల్ల, టెక్నాలజీ వల్ల మనం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటాం తప్ప టెక్నాలజీ వల్ల మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. పొట్టు తీసేది వాళ్ళు కాదు. ఎందుకు మనం ఎందుకంటే బియ్యం యొక్క పొట్టుతోనే అన్నం చేసేవాళ్ళు. బియ్యం ఉంటుంది కదా, దాంట్లో సెకండ్ ఇయర్ ఉన్నది. మా మామూలు పొట్టు తీసేసిన సెకండ్ ఇయర్
కూర కలిపి మంచి బలంగా వచ్చిండే ఇవన్నీ తీసేస్తున్నాం మనం పాలు పట్టేస్తున్నాం ఉన్న మొత్తం కాలం తీసేసి ఓన్లీ పిట్టి ఏదో దాంట్లో అర్థం చేసి కడుపు నిండుకుంటే కడుపు నిన్నట్టు ఉంటే దాన్ని లోపల పోసేయాలన్నారు